హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మారుతి టెక్ తెలుగు 45. ఈరోజు మనం 2వ తరగతిలోని చిత్రకథ 2 గురించి తెలుసుకుందాం. ఈ పాఠం పేరు చిట్టి మొక్క. ఏంటి ఈ పాఠం పేరు? చిట్టి మొక్క. చిట్టి మొక్క ఈ పాఠం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. దాని ద్వారా మీరు మన వీడియోలు తప్పకుండా చూడగలుగుతారు. ఓకేనా పిల్లలు? అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, పాఠంలోకి వెళ్ళిపోదాం. చిట్టి మొక్క చూద్దామా? బొమ్మలు చూసి కథ చెప్పండి. ఏమంటున్నాడు? బొమ్మలు చూసి కథ చెప్పమంటున్నాడు. చూడండి, మొదటి బొమ్మ ఏముంది? ఒక పాప అటు నుంచి వస్తుంది. ఏం కనిపించింది పాపకు? పక్కనే ఒక మొక్క విరిగిపోయి కనిపించింది. పాపకు చాలా బాధేసింది. సరే, ఏం చేద్దాం చూద్దాం పాప ఏం చేస్తుందో. రెండవ చిత్రం చూడండి. పాప ఏం చేస్తుంది? తిరిగి ఇంటికి పరిగెడుతుంది. అవునా? తర్వాత ఏం జరుగుతుంది చూడండి. మూడవ చిత్రం. ఏం చేసింది పాప? ఒక బకెట్లో నీళ్ళు, అలాగే తాడు, అలాగే ఒక కర్ర తీసుకొని చెట్టు దగ్గరికి వచ్చింది. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. మొక్కకు కర్రను కట్టి నీళ్లు పోసింది. చాలా బాగుంది కదా, చూశారు కదా. ఇప్పుడు మీరు ఈ బొమ్మలను పట్టి మనము కథ చెప్పాలి. నేను చెప్తాను, వింటారా? ఓకే, రైట్. ఒకరోజు పాప నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ పాపకు ఒక మొక్క కనిపించింది. ఆ మొక్క ఎలా ఉంది? విరిగిపోయి ఉంది. అయ్యో పాపం, మొక్క విరిగిపోయింది అని చెప్పేసి పాప ఏం చేసింది? చాలా బాధపడి వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్ళింది ఇంటికి. తర్వాత ఏం చేసింది? ఇంటి దగ్గరికి వెళ్ళి దాన్ని బాగు చేయడానికి కావాల్సిన సామాను తీసుకొచ్చింది. ఏమేమి తీసుకొచ్చిందంటే ఒక కర్ర తీసుకొచ్చింది, అలాగే ఒక తాడు తీసుకొచ్చింది, అలాగే నీటిని కూడా తీసుకొచ్చింది. ఆ కర్ర సహాయంతో ఆ విరిగిన చెట్టును చక్కగా చేసింది. ఎలా చేసింది? సరిగ్గా స్ట్రైట్గా చేసి దానికి తాడును కట్టేసింది. కింద పైన తాడు కట్టి దానికి నీళ్లు పోసింది. చూడండి ఎంత మంచి గుణమో. మీరు కూడా ఎప్పుడైనా చెట్లు విరిగిపోతే ఇలా చక్కగా కర్రతో కట్టి దానికి నీళ్లు పోసి రక్షించండి. ఓకేనా పిల్లలు? చాలా బాగుంది కదా కథ. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా? వెరీ గుడ్, చేసిన వాళ్ళు. ఎందుకంటే మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అవి ఇచ్చే ఆక్సిజన్ వల్లనే మనం భూమిపై ప్రాణాలతో ఉంటున్నాం. కాబట్టి మొక్కలను మనము రక్షించాలి. ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసి వాటిని మనం సంరక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే మొక్కలు లేకపోతే మనము జీవించలేము. మొక్కలు మనకి ఏమేమి ఇస్తాయి? పళ్ళు ఇస్తాయి, ఇంకా కూరగాయలు, ఇంకా మనకు ఇంటికి కావాల్సిన చెక్కలు, తలుపులు, అటువంటివన్నీ కూడా మొక్క నుంచే మనకు లభిస్తాయి. చిన్న మొక్కే రేపు పెద్ద వృక్షమై మనకు నీడనిస్తుంది. ఎన్నో రకాలుగా మొక్కలు మనకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి పిల్లలు, మనం మొక్కలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మొక్కలను ఎప్పుడూ ఈ పాపలాగే రక్షిస్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? మనం నెక్స్ట్ క్లాస్లో, రేపటి వీడియోలో కోతి చేష్టలు చిత్రకథ 3 గురించి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? వెంటనే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలాగే మీరు మన ఛానల్ని లైక్ చేయండి, వీడియోను కూడా లైక్ చేయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి.